ఆడియన్స్ వీడియోని లైక్ కొట్టాం, కమెంట్ పెట్టాం. కేరళలో ఉన్నాం కదా మామయ్యం, అందుకే మలయాళంలో చెప్పాం. ఓకే సర్లేరా, తెలుగులో చెప్తా. నాకు ప్రేక్షక దేవుళ్ళారా, ఇప్పుడే వీడియో లైక్ అండ్ షేర్ చేసి మీ బ్లెస్సింగ్స్ ని కమెంట్ల ద్వారా మాకు అందజేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే గంట ఉంటది కొట్టియండి దజ్జాగా. అది కాదు లిల్లీ, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు ఇంకేం చెప్పదు గోవిందు. ఇన్నాళ్ళు నువ్వు మంచోడు అని నమ్మాను, కానీ నిన్ను ఈ రోజు కల్లారా చూశాక అసలు నువ్వేంటో, నీ నిజ స్వరూపం ఏంటో తెలిసింది. అది కాదు లిల్లీ. అయినా తప్పు నీది కాదు, నాది. నిన్ను గుడ్డిగా ప్రేమించడమే నా తప్పు. బాగా బుద్ధి చెప్పావు. చెట్టు ఎక్కడ ఎక్కిపోయిన కానీ దిగడం రావట్లేదు. లిల్లీ 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 లే లిల్లీ 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 లే లిల్లీ లిల్లీ. గోవిందు నాకేమైంది? మనం ఎక్కడున్నాం? బాండం పడి బ్రెయిన్ దొబ్బిందా ఏంటి? ఏంటి గోవిందు చెప్పు. ఏం లేదు లిల్లీ, కొబ్బరి బొండం తాగుదామని తోటకొచ్చాం. ఈ లోపు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. వీళ్ళ ప్రేమ చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది, కానీ ఇంకొక పక్క ఘోర నాకు కాకుండా పోతాడని బాధగా ఉంది. అనవసరంగా వీళ్ళ ప్రేమలోకి మధ్యలో దోమలా దూరాను. తప్పంతా నాదే. బేగం, ఎప్పుడైనా మనం పోతే మన లైఫ్ లో ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు. అది నా లైఫ్ లో లిల్లీ. లిల్లీ ఇస్ మై లైఫ్. అది నా పిల్ల బేగం. ఊపిరైనా వదిలేస్తానేమో గానీ తన్ని మాత్రం వదలను. మీ ప్రేమ నాకు అర్థమైంది గోరా. మిమ్మల్ని విడదీసి మీ ఆనందాన్ని దూరం చేయడం కన్నా బాధతో నేనే మీకు దూరం అవుతాను. ఐ యామ్ రియల్లీ సారీ. ఏంటి గోవిందు, ఏం జరుగుతుంది? ఏం లేదు లిల్లీ, మార్పు చెందినప్పుడు ఎలా అని అడగాలి గాని ఎందుకు అని అడగకూడదు. అయినా లిల్లీని చూస్తుంటే నాకు జెలస్ గా ఉంది. దేనికి? ఘోరా లాంటి మంచి వ్యక్తి నీకు హస్బెండ్ అవుతున్నందుకు. థ్యాంక్ యూ. అబ్బా ఎన్నిసార్లు తప్పించుకుంటారు మామ, ఇది మసూదా అమ్మకే అమ్మమ్మలా ఉంది. ఏంట్రా అలా కొట్టేశారు? నువ్వే కదరా ప్యాక్ చేసి పార్సల్ చేసామన్నావు. అయ్యో అది అప్పుడురా, ఇప్పుడు అది మారిపోయిందిరా. అంటే ఇప్పుడు అది క్రిస్టియనా? మారింది మతం కాదురా, దాని మనసు. ఏమైంది నాకు? ఘోరా నువ్వేంటి లిల్లీతో? పద మనిద్దరం పారిపోదాం అంటుంది ఏంటి? అబ్బా నువ్వు నిమిషం ఉండి లిల్లీ. రే మంచిగా మారిపోయిందని మళ్ళీ ముందులా మార్చేశారు కదరా. అంటే మాకెలా తెలుస్తుంది మారిపోయిందని? మేమేదో నీకు హెల్ప్ చేద్దామని వచ్చాం. నాకేం తెలుసు అది గజనీ నుంచి రజనీలా మారిపోద్దని. పోన్లే, ఇప్పుడు రజనీ నుంచి గజనీలా మార్చేద్దాం. ఆ రాడ్డలకి అలా కొట్టేసావేంటి గోవిందు? ఇవన్నీ డీఫాల్ట్ లిల్లీ, మేం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటా ఉంటాం. అది కాదు, ఏం జరిగిందో చెప్పు. అబ్బా మీ ఆడజాతి ఉంది. ఎవరికైనా చంపాలంటే కత్తో ఎన్నో బాంబో కావాలి. మీరు క్వశ్చన్లతో చంపేస్తారు కదే. అది కాదు గోవిందు. నీకు ప్రశ్నలు కావాలా పెళ్లి కావాలా? ప్రశ్న. అయితే వెళ్ళిపో. పెళ్ళే. అయితే లోపల పద. ఇంకెప్పుడేం క్వశ్చన్లు వేసాం అనుకో, నోట్లో క్వశ్చన్ పేపర్లు కుక్కేస్తా. ఎక్స్ట్రీమ్ క్లోజర్ పొద్దు వైట్ షర్ట్ పెట్టుకో, వెనకాల చెట్లు కూడా రావాలి. ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు దిగడానికి. నువ్వు ఫోటోలు దిగడానికి కాదు. నాకు తెలుసులే, మీరు రెడీ అవడానికి ఇంకా టైం పట్టుద్దని నేను 4 ఫోటోలు తీయించుకున్నావులే. ఇంకా నువ్వు ఆ మూల తగలాడు. ఏంటి లేట్ ఏంటి? త్వరగా వచ్చి ఇక్కడ నుంచండి, అవతల ఇంకా చెయ్యాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి. అబ్బా అయినా నువ్వు ఫోటోగ్రాఫర్ ఏంట్రా బాబు? ఏంటంటే చిరాకు పడతావంటే, నేను ఫోటోలు తీస్తే ఆస్కార్లు వచ్చే ఆస్కారం అని తెలుసా? నీకు నమస్కారం రా బాబు. ఏదోటి సూపర్ వచ్చినది కదేంటి? మొత్తం నల్లగా వచ్చి ఉంటది. అవునా, నీకే తెలిసిపోయింది ఏంటి? మరి లెన్స్ క్యాప్ తీయాలి కదేంటి? గాబరాలో చూసుకోలేదు కదేంటి?
ఫోటో తీసే ముందు లెన్స్ క్యాప్ తీయడం రాదు. ఈడు నా పెళ్లికి ఫోటోగ్రాఫర్. ఇలా అన్ని పట్టించుకుంటే ఫోటో షూట్ అయినట్టుగా కదేంటి? ఇంతకీ ఏం సాంగ్ చేద్దాం? సాంగ్ అంటే రీసెంట్ గా వచ్చింది కదా, మాస్టారు మాస్టారు. అది ఎలాగుంటది ఏంటి? నువ్వు మాస్టర్, ఆ అమ్మాయి స్టూడెంట్ లాగా ఉంటది కదేంటి? ఓ సీత ఓ సీత. సీత ఉంది, మరి రాముడేడే? నేనున్నాను కదరా. నువ్వు రాముడే టూర్కా, ఆ అమ్మాయి పక్కన రావణాసులాగా ఉంటావు. ఈడు నా పరువంతా తీసేలా ఉన్నాడు. పోనీ నువ్వే ఏదో సాంగ్ చెప్పరా. ఇప్పుడు ఏంటి స్ట్రైక్ అవ్వట్లేదు? ముందు షూట్ అయితే చేసేద్దాం, నేను సాంగ్ లాస్ట్ లో యాడ్ చేసుకుంటాను. సర్లే, ఇప్పుడు ఏం చెయ్యాలి? హాట్ స్టార్ ఓపెన్ చేసుకుని లెజెండ్ సర్వానంద్ సినిమా పెట్టుకుని చూసుకో. మరి లేకపోతే ఏడ్ చేస్తాం, నుంచునో ఒంగునో కూర్చునో ఏదో పోజు. ఓకే ఓకే. తందూరికి తయారవుతున్న కోళ్ళగా పోజేంటి? పోనీ ఇంకోటి ఏమన్నా? సెగ్గొడ్లు సిదిగిపోతున్నట్టుగా అరుపులేంటి? ఇది ఫోటో షూట్ అనుకుంటున్నావా, పాడిపొట్టి యుద్ధం అనుకుంటున్నావా? యోధుల్లా కాదు, ప్రేమికుల్లా పోజులు. అంటే ఐఎమ్ లవర్ ఆల్సో బట్ ఆల్సో ఫైటర్ ఆల్సో. నీ ఫైట్లు ఏమైనా ఉంటే క్లైమాక్స్ లో పెట్టుకో. సర్లే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఒక చెయ్యి పైకెత్తే ఇంకో చేత్తో ఉడుము పట్టుకో. ఉడుమా? అది ఎక్కడ ఉంది? అదే నడు. సరే సరే. నీ చెయ్యి ఎత్తే సంకలో నుండి పిల్లలు చూడు. సంకలం చూడటం ఏంట్రా? చెప్పినట్టు చూడే. అబ్బా, చూస్తున్నా. అబ్బా, ఇంకెన్ని తెస్తారా బాబు? నడుము పట్టేసేలా ఉంది. ఇదే లాస్ట్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ ఏంటంటావేంటి? ఇంకెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకో. రేపు అసలుకే నేను పెళ్లి కొడుకుని చేసి ఊరంతా ఊరేగించాలి కదేంటి? అవును కదా, రేపే నా బ్యాచులర్ బతుకి బాయ్ బాయ్ చెప్పే రోజు. నా పెళ్లి రోజు ఎలా ఉండబోతుందో ఏంటో. పసుపు ముఖమంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఉసే బేవమ్మ, ఆ పాట ఆపే. నన్ను పెళ్లికి రెడీ చేస్తున్నట్లేదు, పాడికి రెడీ చేస్తున్నట్టుంది. ఊరుకోరా, ఇంకొక మాట మాట్లాడావంటే మసాలా ముద్ద రాసేస్తాను. దాని తర్వాత ఫ్రై చేసి ఏపిన అయిపోతుంది. నేను ఇంకేం అనలే. ఇంకెవరైనా ఉన్నారా? రండి, వచ్చి పసిపిరాయండి. ఓసే లక్ష్మి, ఏమిటండి తెల్లవారి నుంచి పంకు కనిపించట్లేదే, నీకేమైనా కనిపించిందా? ఎప్పుడు చూడు పంకు పెంకు అనుకొని ఏనాడైనా నా గురించి వెతికారా? ఎప్పుడు నా పక్కనే ఎడుతావు కదే, నిన్నెందుకు నెతకడం? ఏదో రోజు కనబడకుండా పోతాను, అప్పుడు ఏడుద్దురు గాని కూర్చొని. మాకంత అదృష్టం కూడానా? ఏమన్నారు? ఏం లేదు, పద పసుపు రాద్దాం. అమ్మా చూడాలి, నిన్ను త్వరగా చూడాలి. అమ్మకి ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్ర పోవాలి. అమ్మా అమ్మా ఎక్కడున్నవే? నన్ను ఎవరి సంచిలో కట్టేశారు? అనుకున్నట్టే ఈ కొబ్బరికాయలన్నీ కొట్టేసావన్నమాట. మన పంజాగడ మామూలుడు కాదు. ఎవరు నన్ను కట్టాడు ఇక్కడ దజ్జాగా? తిప్పండి మూటే. ఏంటి మూట ఇలా ఊగుతుంది? ఎవరో ఉన్నట్టున్నారు లోపల. పంకజం, నువ్వా? నువ్వు ఫస్ట్ టైం తోట గురించి అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంత నాపై మనసు పడితే మాత్రం కిడ్నాప్ చేసేస్తావు దజ్జాగా? నేను నీ మీద మనసు పడ్డవేంట్రా మొదనష్టపు సచ్చినోడా? ఎర్రగా బుర్రగా అందంగా ఉందని చెప్పి నువ్వే నన్ను కిడ్నాప్ చేసావేమోనని నా డౌట్. ఊరికా నీ పిచ్చికి కూడా మొగం వేసుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడక దజ్జాగా. నేను నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు దజ్జాగా. నేను కిడ్నాప్ చేయడం ఏంట్రా? నేను కూడా ఈ మూటలంచేగా లెగిసాను. నువ్వు కూడా మూట నుంచే లెగిసావా? మనల్ని కిడ్నాప్ చేసింది ఎవరైతే? అది మేమే, అది మేమే. ఏంట్రా మేమే? ఆ పళ్ళు పెట్టింది మేమే, ఈ డెకరేషన్ చేసింది మేమే. అది మేమే, అది మేమే. నాకు బొక్క పెట్టేది కూడా మీరే. ఒరే బాబు, మీకు దండం పెడతానరా. అవ్వకవ్వక అవుతున్న పెళ్లి కొంచెం అన్ని చూసుకొని చెయ్యండి రా. బోరా తుమ్ ఫికర్ మత్ కరో. అనేసావా? నువ్వు ఎలా అన్న ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుందిరా. ఇది మేము అండం వల్ల కాదు కోరా, నీ తలరాత. ఆ టైం కదా అవ్వాలి. నీకు బొక్క పడాలనుంటే అలాగే అవుద్ది.
అలా లేకపోయినా మీరు జరిపిస్తారు కదా. ఒరే గోరా, ఏంట్రా ఇక్కడ సోమేరేదవులతో సోదేస్తున్నావు? నీకు పెళ్ళి అవుతుందని గుర్తుపెట్టుకో. ఈ పనికి మళ్ళీ ఎదవలతో ఫ్రెండ్షిప్ కట్ చేయి. సరే అంకుల్, పదండి. మీ నాన్నకి ఇంకెవరూ దొరకనేంట్రా తిట్టడానికి? అవును మామ, ఎప్పుడు మన మీద పడుతుంటాడు. మీరేంటి అక్కడ ఇంకా సోదేస్తున్నారు? రండి, ఊరేగింపుకి టైం అయింది. ఏంటి మావయ్య ఏనుగు తెచ్చారు? పెళ్ళయ్యే ముందు అల్లుడిని కిందేసి తొక్కిచ్చడం మీ సాంప్రదాయం ఏంటి? కిందేసి తొక్కిచ్చాం మరుమగన్, పైకి ఎక్కిచ్చి ఊరేగిస్తాం. అబ్బా, ఏనుగు మీద ఊరేగింపా? చిన్నప్పుడు ఎప్పుడో పార్క్ పక్కన పాట పాడుతూ ఉండేవాడిని. ఇప్పుడు డైరెక్ట్ గా పైకి ఎక్కేస్తాను. ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు, ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు. చూసావా లక్ష్మి, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఓ పంది ఏనుగు మీదకి ఎక్కడం. ఊరుకోండి, అలా ఎప్పుడు ఏదోటి అనుకుంటూ. ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చింది ఏనుగు. ఒరే ఏంట్రా గింతులు? నువ్వు పాడిన పాటగా ఏనుగు స్టెప్పలేసిందంటే దంతాలు ఎక్కడో దిగుతాయి. మూసుకొని తిన్నాం కూర్చో. ఓకే. మీరేట్రా నా మొహం చూస్తున్నారు? ఎవరు డప్పాడు కొట్టండి. బాబు, మంగళసూత్రానికి దండం పెట్టుకుని ఆయన పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను చెప్పే మంత్రాలు నాతో పాటు చెప్పినాయన. పంతులు గారు, నా చేతిలో గవ్వలే సరిగ్గా తిరగవు, ఇంకా నా నోట్లో మంత్రాలు ఏం తిరుగుతాయి? మీరు ఎలాంటివన్నీ చేసి ఆలస్యం చేయకుండా అమ్మాయిని పిలిపించండి. బాగా అర్థమవుతుంది ఆయన, పెళ్లికి బాగా తొందరపడుతున్నావు. అమ్మా, ముహూర్తం వేళ దాటిపోతుంది, వధువుని తీసుకురండి. అబ్బా, పుట్ట బొమ్మ కుందన బొమ్మ కలిపితే పుట్టిన బొమ్మలా ఉంది. అబ్బా పంతులు గారు, ఎన్ని పూజలు చెయ్యిస్తారండి? ఆ తాళి ఏదో కట్టించేస్తే మేము పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాం. పెళ్లి చేసుకుంటావా లేదంటే హ్యాపీగా ఉంటావా? ఏదో ఒకటి డిసైడ్ అవును ఆయన, రెండు అంటే కుదరదు. నేను ఎలాగోలా ఉంటాను, ముందు మీరు పెళ్లి చేయండి. భాజంత్రీలు మాంగళ్యం తంతునామేనా మమ జీవనేతునా. ఆపండి దచ్చాగా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు దచ్చాగా. ఏంట్రా దజ్జా, ఓ పక్క శుభకార్యం జరుగుతుంటే ఏంటా పిచ్చికోతలు? పిచ్చి కోతలు కాదు బావా, పచ్చి నిజాలు దచ్చాగా. ఏంట్రా నిజాలు? అక్కడ పీటల మీద కూర్చోండి, ఆడు పీకలు కోసే రకం. ఇక్కడ తాళి పట్టుకున్నాడు, ఆ కొబ్బరి తోటలో అమ్మాయి చేయి పట్టుకున్నాడు దజ్జాగా. ఇదా చూడు కావాలంటే. చూడు బావా, చేసిందని చేసి ఎలా నవ్వుతాన్రా దర్జాగా. హలో దర్జా అంకుల్, మీరు అనుకున్నట్టుగా అక్కడ తప్పేం జరగలేదు. గోరాకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తున్నాను. అక్కడ పక్కనే లిల్లీ కూడా ఉంది, కావాలంటే తన్నే అడగండి. ఏంటమ్మా లిల్లీ, బేగం చెప్తుంది నిజమేనా? అవును డాడీ, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు నేను కూడా పక్కనే ఉన్నాను. కానీ ఈ దర్జా అంకుల్ వాళ్ళిద్దరు పడేలా ఫోటో తీసి గోవింద్ మీద నిందలేస్తున్నాడు. ఇదేంది ఇది, దోశ ఇలా తిరిగేసింది దజ్జాగా. అలా కాదు బావా, అమాయకుడైన అల్లుడి గారి మీద అబండాలు వేస్తావురా? అమ్మ తోడు బావా, నిజంగా అక్కడ లిల్లీ లేదు దజ్జాగా. పో ఇక్కడి నుండి. కొట్టి చెప్పలేడు దజ్జాగా. ముహూర్తం వేళ దాటిపోతుంది, మెల్లో తాళి కట్టిన ఆయన. బాజా భజంత్రీలు. నైట్ అయితే శవాలతో జాగారం చేసే నాకు అమ్మాయితో కాపురం చేసే అవకాశం వచ్చింది. మై ఫస్ట్ నైట్. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు చుట్టుకో, తెల్ల చీర కట్టుకో. ఇదే మొదటి రాత్రి, ఇదే అసలు రాత్రి. అబ్బా, మనసు ఆగమంటున్నా, వయసు ఆగనంటుంది. ఇంకెంతసేపు చేస్తావు లిల్లీ, రా. ఏంటి మరుమగన్, ఏం చేస్తున్నావు? మావయ్య, లిల్లీని పంపకుండా మీరొచ్చారేటి? మరుమగన్, నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ
కానీ ఏం లేదండి, మా వంశాచారం ప్రకారం పెళ్ళైన 3 నెలల వరకు హస్బెండ్ వైఫ్ ను ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదా? అవును, ముట్టుకోకూడదు. పొరపాటును ముట్టుకున్నారనుకో రక్తం కక్కుని చేస్తారు. మరి ఈ రోజున ఫస్ట్ నైట్ ఆఫ్టర్ 90 నైట్స్. నా